హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాటుకోడి రాళ్ళ బండుగలు అంటారు మా సైడు. కానీ కొంతమంది ఏమంటారు అంటే తెలియదు ఏంటి. కొంతమంది రాళ్ళ బండ, మా దగ్గర రాళ్ళ బండుగలు అంటారు. కొంతమంది లివర్లు కాదు, ఏరగలు కాదు, ఇది కాదు, రాళ్ళ బండుగలు అనమాట. దాంట్లో రాళ్ళు ఎండు తీస్తారు. అవి నాటుకోడి చేస్తుంది ఫ్రెండ్స్. ఏంటి పైర తొందరగా ఉల్లిపాయ దాంట్లో ఉల్లిపాయ వేస్తాను ఫ్రెండ్స్. ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర వేసే దాంట్లో కొత్తిమీర సగం వేసి పైపు నుంచి అడుగుతుంది చూడండి ఫ్రెండ్స్. కొత్తిమీర, ఉల్లిగడ్డ వేస్తాను. పోతే ఇప్పుడు బాగా వేయగలదే. ఓకే ఫ్రెండ్స్, చూడండి. కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేపుతున్నా ఫ్రెండ్స్. చూడండి. కొంచెం పసుపు కొంచెం పసుపు రేపు రామంటుంటారు మీరేమో మరి వాళ్ళు తెచ్చుకుంటుంటావా? ఉల్లిపాయ, టమాటా, పసుపు వేపాను. ఇంకా వేయగలేదు. కందనకాయలు అంటారు ఫ్రెండ్స్, అవి చేస్తుంది. నాటుకోడి కందనకాయలు, లివర్ కాదు ఇది. పొడికి గంట లేదు సునీత, పొడికి గంట. నాది పోతే నీకు లైట్ బాక్స్ పైన పట్టిందా ఇట్లా పట్టు. చూడండి ఇంకా వేయగలేదు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉల్లిపాయ వేయగలదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం వేస్తానంటే టమోటా వేస్తాను ఫ్రెండ్స్. టమాటా వేస్తాను ఫ్రెండ్స్. ఇదేం లేదా బాగా పెట్టదు, ఆడిపోలేదా? అదే అల్లమే ఇంకా టమాటా వేస్తా. ఇప్పుడు అల్లం వేస్తున్నాను చూడండి. కొంచెం వేయి, ఇది అల్లం వేసా. అదే అల్లం కొద్దిగా తింటా. ఏంటది? అదే అల్లమే తెల్లగడ్డ బాగా పెట్టదు పోయి. చాలా క్యాడ్ పెట్టుకున్నాం. అలా కొద్దిగా ఇదే గేదె ఇన్ని గంటలు వేస్ట్ ఉంది. ఇంకా అట్లా
దాంట్లో పెరిగి కొంచెం పెరిగి పెరిగి ఓకేనా చూడు కొద్దిగా కాలుకి పెరిగేస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇంకా కొంచెం వేస్తున్నా బాగుంటుంది కానీ కొంచెం ఉప్పు కారం వేసిన తర్వాత కారం వేసి కారం వేయాలి ఫ్రెండ్స్. ఇడ్లీ వేయకూడదు. అదే ఇది ఎప్పుడు ఇప్పుడు అది ఎప్పుడు కాదు కారం వేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేస్తాను. పెరుగు కొంచెమే సరిపోయేటట్లేదు. వద్దు బావా తక్కువ అయినట్టు అది బాగలేదు పెరుగు ఎండలు పగిలిపోయినట్టు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు వేసా కాటన్లే చూడండి ఎట్లా ఉందో గ్రేవీ మొత్తం. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఇప్పుడు దాంట్లో ఏం వేస్తానంటే నాటుకోడి రాళ్ళ పండుగలు అంటే దాన్ని తెలుగు రాళ్ళ పండుగ అంటున్నాను. మాకు కొన్ని దగ్గర కందనకాయలు అంటారు ఫ్రెండ్స్. అది కందనకాయలు సేమ్ అవి కొంచెం లైట్గా ఉడకబెట్టాను. చూడండి వేస్తుంది దాంట్లో అవి చూడండి ఫ్రెండ్స్. కలిపి బాగా ఒక మూత వేసి ఒక 5 నిమిషాలు మంట పెట్టేసి 2 నిమిషాలు ఎత్తుకో పెట్టి మూత పెట్టి మంట పుల్లి పెట్టి ఒక అల్లం సరిపోద్దా ఫ్రెండ్స్. ఒక 2-3 నిమిషాలు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఇకప్పుడు కూర ఎట్లా అయింది తెలిసిద్ది. పోదా ఫ్రెండ్స్. ఇప్పుడు మా బాలగడ్డ చపాతీ చేశాడు. ఇప్పుడు నేను మటుకు చికెను నాటుకోడి చికెన్ కందనకాయలు ఉంటాయి ఫ్రెండ్స్ అవి చేస్తున్నా చూడండి. అంటే నా స్టైల్లో చేస్తాను ఫ్రెండ్స్. ఎవరు నేను కాపీ కొట్టలేదు. కొంతమంది పెరుగు అవి కందనకాయలని కలిపి పెడతారు. నేను అట్లా కాకుండా మామూలుగా ఎట్లా చేస్తానంటే ఫస్ట్ తాలింపులో మర్చిపోయా ఫ్రెండ్స్ ఒకటి వేయాల్సింది మర్చిపోయా అంతే. నెక్స్ట్ వీడియోలో పెడతా ఆ వీడియో వేస్తా మర్చిపోయా అంతే. ఏంటంటే చెక్కాల మొగ్గ వేయాల్సింది నూనెలో ఫస్ట్ వేయలేదు. ఊరిక ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వేస్తా ఫ్రెండ్స్. తర్వాత టమాటా వేసా. తర్వాత పెరుగు వేసా ఫ్రెండ్స్. అడిగంటుందా మారాల్సింది కంటాను. ఇది మంట తగ్గించేది వాటర్ ఒకసారి వాటర్ కొంచెమే కొంచెం మన ఎట్లా అయింది దాంట్లో లెవర్లోకి సరిపోవాలి వాటర్. అన్నీ కొంచెమే కొద్దిగా ఓకే ఓకే ఇంతసేపు ఓకే ఓకే ఫ్రెండ్స్. మళ్ళీ నీకు కూర మొత్తం ఎంత షార్ట్ వీడియో పెడతా ఫ్రెండ్స్ చూడండి.